హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకి ఏమైనా దిష్టి అనేసి ఎలా తీయాలి అన్న దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా మన ఇంట్లో వాళ్ళపై నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా తొలగిపోతుందన్నమాట ఇంకా ఈ పరిహారంతో అయితే. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక మనం సంపాదించిన ధనం మన దగ్గరే ఉండాలన్న, అదే విధంగా లక్ష్మీ కటాక్షం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరిహారం చేయాలి అన్నది కూడా ఇంకా ఎప్పుడు చేయాలి అనే దాని గురించి అయితే వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఒక్కరూ ధనం ఎలాగ సంపాదిస్తుంటారో అది వాళ్ళ పనిని బట్టి అయితే, బిజినెస్ అయితే ఒకలా, వర్క్ చేస్తే ఒకలా అయితే అమౌంట్ అనేది అయితే, ఇన్కమ్ అనేది అయితే వస్తుంది కదా. మన దగ్గర ఉండాలంటే ఈ చిన్న పరిహారం అయితే చేయాలండి. 5 కర్పూరం బిళ్ళలు అయితే తీసుకోవాలి. లవంగం మొగ్గలు కూడా 5 తీసుకోవాలండి. ఇంకా వాటితో పాటు ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలి. ఇంకా మీ వీలు పట్టు అయితే పచ్చ కర్పూరం అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ కర్పూరం ఉంటుంది కదా అదైతే వేసుకోవచ్చండి. ఈ మూడింటిని కలిపి అయితే మనం ఒక మట్టి ప్రమిదలో అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా మీ దగ్గర ప్రమిద ఉందంటే ప్రమిదలో వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ధూపం వేసేది ఉందండి. ఇక ఈ మట్టి దాంట్లో అయితే వేసాను. ఇక మట్టి మూకుడు ఉందంటే మట్టి మూకుడు యూజ్ చేయండి, లేదు అంటే ఇక ప్రమిదనైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ధూపం వేసేది అయితే ఉందండి, దీంట్లో అయితే చేస్తున్నాను. ఇక స్టీల్ అయితే వాడకూడదండి, ఎందుకంటే మట్టిది మాత్రమే తీసుకోవాలి. మనం చేసే పరిహారానికి మట్టికి సంబంధించిన వస్తువుని అంటే మూకుడును మాత్రమే తీసుకోవాలన్నమాట. అంటే మట్టికి ఎలాంటి దోషాలు ఉండవంటారు కదా, అందుకోసమే. ఇది శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో అంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మనకి కానీ మన పిల్లలకి కానీ. ఎవరైనా దిష్టి తగిలితే అంటే దిష్టి పెడితే ఇంకా మనకు ₹1 సంపాదిస్తున్నాం అంటే ఎదుటివారి ఏడుపులు అయితే ఎక్కువైపోతున్నాయి కదండి, దిష్టి కూడా ఎక్కువైపోతుంది కదా. ఇలా ఎదుటివారి దిష్టి పెట్టారు అంటే ఇంట్లో డబ్బు కూడా ఆగదండి. ఆ దిష్టి వల్ల ఇంట్లోనూ ఇంకా ఒంట్లోనూ నలత్రగా ఉండి ఏదో ఒక రూపంలో అయితే డబ్బు అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఇంకా ఇలా ఇవన్నీ జరగకూడదు అంటే మనం ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు కానీ లేదంటే శుక్రవారం రోజు కానీ ఈ విధంగా అయితే మనం ఇంట్లో దిష్టి తీయడం వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళపై ఉన్న దిష్టి అయితే తొలగిపోయి ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోయి పాజిటివ్గా ఉంటుందండి. ఇంకా చూసారు కదండి దిష్టి ఏ విధంగా తీయాలన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్